జాగ్రత్త గుంగురు గారు, జాగ్రత్త. ఏమైంది? అసలు ఇలాంటి మార్గంలో అడవి జంతువులు కూడా సరిగ్గా నడవలేవు. ఇక్కడికి నాలాంటి సున్నితమైన వ్యక్తులు తీసుకొచ్చారు. విశ్వభాను గారు, మీరు ఇలా మొత్తం విశ్వాన్ని తిప్పుతూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వచ్చేసాం, ఇక్కడే దగ్గరలో ఉంది. రండి రండి. అంత ప్రత్యేకమైన చాలా దగ్గరలో ఉంది. రండి. దట్టమైన అడవిలో దాచిపెట్టడానికి ఏమైంది? ఎందుకు ఆగిపోయారు? ఒక్క క్షణం అంటూ ఎన్నో జాములు గడిపేశారు. ఫంక్తి బజ్. గుంగురు గారు, ఈ శతాబ్దంలోనే అన్నిటికంటే ప్రత్యేకమైన లోహ మానవులు. లోహమానవులా? వీళ్ళు మన ప్రత్యేకమైన ఆయుధాలు. వీళ్ళ శరీరాలు కఠినమైన శిక్షణతో లోహంలా మారిపోయింది. విశ్రామం. వీళ్ళ శరీరాలు నిజంగా లోహంలా అనిపిస్తున్నాయి. కానీ వీళ్ళ కళ్ళల్లో ప్రాణం ఉన్నట్టు ఎలాంటి గుర్తులే లేవు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఎందుకంటే వీళ్ళను జీవితాన్ని జీవించడం కోసం కాదు, నిజానికి జీవితాలను ముగించడం కోసం తయారు చేయడం జరిగింది. అనంతలక్ష్మికి సాయం చేశారు, అది మంచిదే. కానీ ఇందులో గురువర్యులకి లాభం చేయాల్సిన అవసరం ఏముంది? ఇందులో గురువు గారికి లాభం ఎలా కలుగుతుంది? కొంచెం ఆలోచించండి. గురువర్యులకు మళ్ళీ వివాహం అవుతుంది. మొత్తం విజయనగరానికి ఆహ్వానం వెళ్తుంది. అందరూ ఆయనకు ఏదో ఒకటి కానుక ఇస్తారు కదా. ఇక మహారాజు కూడా ఆయనకి ఏదో ఒకటి ఎలాగో ఇస్తారు. ఎందుకంటే వివాహం రాజు తరపునే కదా. గురువర్యులకు ఎలాంటి ఖర్చు ఉండదు. పైగా గురువర్యులకు కానుకలు దక్కడం అది వేరు. మీరు ఇంట్లోనే కూర్చొని గురువర్యులను ధనవంతులు చేశారు. మీ ఇద్దరికి ఈ విషయంలో చాలా ఈర్ష్యగా ఉన్నట్టుంది. వివాహం మనకు జరగడం మంచిది. మహారాజుకి మీరు మిత్రులు, పైగా విజయనగరానికి ఎన్నో సేవలు చేశారు. ఇలా చూడు, మన వివాహానికి కూడా షష్ఠి పూర్తి అయినప్పుడు అప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. అదంతా నాకు తెలీదు. అప్పటి సంగతి అప్పుడు చూసుకోవచ్చు. నాకు కానుకలు ఇప్పుడే కావాలి. అదేంటి? భాస్కర్ నామకరణానికి మహారాజు గారు బోల్డన్ని కానుకలు ఇచ్చారు కదా. అవి పాతపడిపోయాయి. నువ్వు ఒక పని చెయ్యి. భాస్కర్కి ఒక తమ్ముణ్ణి తీసుకురా. తనకి నామకరణమైనప్పుడు అప్పుడు మహారాజు నీకు మళ్ళీ కానుకలిస్తారు. బాగుందయ్యా, చాలా మంచి సలహా ఇచ్చారు. ఇదే మాత్రం మంచి సలహా కాదు, అలా ఎప్పటికీ జరగదు. లేదు, మీరు అవి మాట్లాడి మాత్రం మాట మార్చుకోండి. ఒకటి, మీరు భాస్కర్కి మళ్ళీ నామకరణం మరోసారి జరిపించండి, లేకపోతే వివాహాన్ని జరగకుండా చూడండి. శారదా, నేను గురువు గారి వివాహాన్ని ఎలా ఆపించాలి? మహారాజు గారే స్వయంగా ఆయన వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గురువు గారి యొక్క షష్ఠి పూర్తి వివాహం జరిగి తీరుతుంది. ఆయన్ని మండపంలో కూర్చోకుండా ఎవరూ ఆపలేరు. మీ భోజనం పూర్తయిందా? అయింది. అయితే మీరు నా వెంట రండి. ఎక్కడికి? గురువర్యుల వివాహాన్ని ఆపడానికి. నేను చెప్పేది విను. పదండి. అయ్యో, నేను చెప్పేది విను. గుంగురు గారు, మీకు తెలిసే ఉంటుంది విషకన్యలను ఎలా తయారు చేయడం జరుగుతుందో. విషకన్యలకు తక్కువ మోతాదులో విషాన్ని తాగించడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మీద ఎన్నిసార్లు విషంతో దాడి చేసినా వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం పడదు. ఎందుకంటే విషంతో వాళ్ళ శరీరం నిండిపోయి ఉంటుంది. నాకు తెలుసు. విషకన్యల మాదిరే ఈ యోధులు తయారీ చిన్నప్పటి నుంచే మొదలవుతుంది. అది కూడా ఎలా అంటే వీళ్ళలో భయం, ప్రేమ, బాధ లాంటివి వీళ్ళ లోపల నుంచి తొలగించడం జరుగుతుంది. వీళ్ళు స్వయంగా ఏది ఆలోచించి అర్థం చేసుకోలేరు. వీళ్ళను ఆదేశించడం జరుగుతుంది. ఈ పుస్తకంలో వీళ్ళని నియంత్రించడానికి నియమాలు రాయడం జరిగింది. నిజమా? విశ్వాసమే కలగట్లేదు. చూడండి,
కొట్టకండి, అది నేను అస్సలు భరించలేను. దృష్టిగోచరం, విధ్వంసం, విశ్రామం. నమ్మకమే కలగట్లేదు. అద్భుతం, ఆయుధాలు, లోహమానవులు. ఇది నా జీవితంలో కూడబెట్టిన సొమ్ము. తీసుకోండి, మొత్తం మీరే ఉంచేసుకోండి. ఇక ఈ 3 ఆయుధాల్ని లాగిచ్చేయండి. ఈ పుస్తకం ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఈ యోధులు వాళ్ళ సంపదే అవుతారు. ఇవ్వండి. ఇదిగోండి పుస్తకం. ఇవ్వండి ఇవ్వండి. పండిత రామకృష్ణ, ఆ అవమానం నాకు గుర్తుంది. ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకునే సమయం కూడా వచ్చేసింది. ఇప్పుడు నా 3 యోధులను మీరు ఎలా వశం చేసుకుంటారో నేను చూస్తాను. విజయాన్ని పొందటానికి నేను విజయనగరానికి వస్తున్నాను. మీకు కాలుడిలా మారి ప్రణామాలు. అలే అలే, ఎవరొచ్చారు చూడు, మన ముద్దుల మేనల్లుడు భాస్కర్. మేం కూడా వచ్చాం కదా. ప్రణామాలు. నీకు స్వాగతం. ప్రణామాలు. మీరందరూ ఒకేసారి వచ్చారే, తప్పకుండా ఏదో ముఖ్యమైన కారణమే ఉండొచ్చు. ఉంది, చాలా ముఖ్యమైన కారణం ఉంది. గురువరులు తాతాచారుల షష్ఠి పూర్తి వివాహం. క్షమించండి మహారాణి, 60 ఏళ్ల వయసులో ఎవరైనా ఇంట్లోని వృద్ధులు తీర్థయాత్రలకు వెళ్తారు, కానీ గురువరులు వివాహం చేసుకుంటున్నారు. అమ్మ కూడా వృద్ధురాలే. శారదాదేవి, మీరన్నదానికి అర్థం ఏంటంటే అమ్మ కూడా తీర్థయాత్రలకు వెళ్ళాలంటావా? లేదు లేదత్తయ్య, నేను అన్నదానికి అర్థం అది కాదు. తీర్థయాత్రల సంగతి వదిలేయండి, కానీ గురువరుల వివాహం మీరేం మాట్లాడరేంటి? ఏమిటి? నేనే మాట్లాడాలి? అదే నువ్వు ఇంట్లో మాట్లాడింది. నేనే మాట్లాడాను. నేనే చెప్తాను, మీరు ఇంట్లో మాట్లాడిందేంటో. ఆయన ఏం మాట్లాడారంటే, విజయనగరంలోని వివాహ యోగ్యులైన యువకులు యువతులు వాళ్ళేమనుకుంటారు, ఇక గురువరులు ఆయనకు వివాహం ఎప్పుడో అయిపోయింది, ఆయనకు మళ్ళీ వివాహం అవుతుంది, అది కూడా మంచిది కాదు కదా అని. అది కూడా మహారాజు తరపున రాజకీయ వ్యయంతో. శారదాదేవి, అసలు ఈ సమస్య ఏంటి? గురువర్యుల వివాహమా, రాజకీయ వ్యయమా, లేక రాజ్యంలోని అవివాహితులైన యువతీ యువకులా? గురువరుల షష్ఠి పూర్తి వివాహం ఇది అనుచితం కదా శారదాదేవి. ఇది కూడా ఆలోచించండి. గురువర్యుల వివాహం వంకతో మనకు ఉత్సవం జరుపుకునే అవకాశం లభిస్తుంది. చిన్న మహారాణి గారు, ఉత్సవం జరపాలనుకుంటే భాస్కర్ కు మళ్ళీ నామకరణం జరిపించుదా. మీరు ఇందాక ఇంట్లో అన్నారు కదా. నేనా? అయ్యో, అసలు నేను ఎప్పుడలా అన్నాను? వద్దు, నన్ను క్షమించండి, నాకు భాస్కర్ పేరు నచ్చింది. ఉత్సవం జరుపుకోవాలంటే 1000 కారణాలున్నాయి, కానీ గురువరుల వివాహమే ఎందుకు? నా మీద నువ్వు అలా అలగకు సౌదామిని, అది భరించడం నా వల్ల కాదు. ఇలా చూడు, ప్రాణాలే పోయేలా ఉన్నాయి. అవును, ఇప్పుడు వయసు కూడా అయిపోయింది. ధనిమణిల గొంతు. ధనిమణి, మీరు ధనిమణితో వివాహం చేసుకోండి. ఎందుకంటే నేనున్నా కూడా మీకు ధనిమణుల గొంతే వినిపిస్తోంది కదా. అసలు నువ్వేమంటున్నావు సౌదామిని? నువ్వు నాదానివి, నేను నీ వాడిని. ఇక మధ్యలో ఆ మూర్ఖులిద్దరిని ఎందుకు తీసుకొస్తున్నావు? నేనేం విన్నానంటే మీరు గురుమాతతో షష్ఠి పూర్తి వివాహం చేసుకుంటున్నారట. నువ్వు కూడా విన్నావా?
ఇది ఆ మోసగాడు రామకృష్ణ పండితుడు చేసిన కుతంత్రం అంతే. కానీ నువ్వేమీ బెంగపడకు. నేను ఏదో ఒక ఉపాయం చేసి ఈ షష్ఠి పూర్తి వివాహాన్ని ఆపేస్తాను. అంటే మీరు చెప్పింది నిజమేనా? అవును, నిజమే చెప్తున్నాను సౌదామిని. రా, వచ్చి నా గుండెల మీద వాలిపో. నా ఈ ప్రేమ జ్వాలను శాంతింపజేయి. మణి నచ్చి నలిగిపోతూనే ఉంది. మనం ఏదో ఒకటి ఖచ్చితంగా చేసి తీరాలి. సౌదామిని, సౌదామిని దేవి, ధనిమణి, సౌదామిని దేవి, అసలు మీరేం చేస్తున్నారు? ఇలాంటి సువర్ణావకాశం మళ్ళీ మీకు లభించదు. ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ధనిమణి, నాకు ధనిమణిల గొంతెందుకు? అయ్యో సౌదామిని దేవి, ఎందుకు ఆగిపోయావు? రావచ్చుగా. మీకు వివాహం తప్పకుండా జరుగుతుంది. అసలు నువ్వేమంటున్నావు? ఈ వివాహం తప్పకుండా జరుగుతుంది, కానీ గురుమాతతో కాదు, నాతో జరుగుతుంది. ఏంటి నీతోనా? ఏం మీరు నన్ను వివాహం చేసుకోవడం లేదా? చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కానీ గీని ఏం లేదు. దొంగచాటుగా కలుసుకోవడం చాలా ఎక్కువైంది. ఇప్పుడు నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఈసారి నేనే మీతో పాటు వివాహ మండపంలో కూర్చోవాలి, గుర్తుంచుకోండి. ఇక మీరు వెళ్ళండి. తర్వాత మనం నేరుగా వివాహ మండపంలోనే కలుసుకుంటాం. సౌదామిని, మీరు వెళ్తారా లేక నేను అరిచి గోల చేయనా? వెళ్తాను. చూడు, నిజమే శారదా, మీరు చెప్పింది నిజమే. మనం గురువర్యుల షష్ఠి పూర్తి వివాహ కార్యక్రమాన్ని ఆపాల్సిందే. అసలు ఏ చవట మహారాజుకి ఇలాంటి సలహాలు ఇస్తాడో ఏమో. మాకు సెలవిప్పించండి, మేము బయలుదేరతాం. ప్రణామాలు. అయ్యో, అంటే వివాహం ఆగిపోతుందా? నేను ఆభరణాలు తయారు చేయమన్నాను. కొత్త కొత్త చీరలు పట్టుకుని వస్త్రశిల్పి కూడా వస్తుంటాడు. కానీ ఇప్పుడు అవన్నీ వ్యర్థమైనట్టే. వివాహం ఆగిపోతుంది కదా. ఏంటి, మీరు ముందే ఆభరణాలు చేయమని చెప్పారా? అవును శారదా, వస్త్రశిల్పి ఇంకా ఆభరణాల శిల్పి మీ దగ్గరికి కూడా వస్తాడు. మా దగ్గరికి ఎందుకు? మహారాజు ఆదేశమిచ్చారు. గురువర్యుల షష్ఠపూర్తి వివాహ సందర్భంగా దర్బారు సభ్యులకు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు వస్త్రాలు ఇంకా ఆభరణాలు ఇవ్వాలని. ఆ ఖర్చంతా రాజ్యమే భరిస్తుంది. కానీ ఇప్పుడేం లాభం? వివాహాన్ని ఇప్పుడు ఆపేయాల్సి ఉంటుంది కదా. వద్దు. విన్నారా, నేను చెప్పలేదా? ఏం చెప్పావు? ఇదే గురువరుల షష్ఠి పూర్తి వివాహం జరగాలి. మహారాజు ఎప్పుడైనా అనుచిత ఆదేశం ఇవ్వగలడా?